బిగ్గెస్ట్ అటాక్ జరిగింది ఫ్రెండ్స్ మళ్ళీ ఇరాన్ మీద. ఏమైందనంటే ఇజ్రాయెల్ ఇంకా అమెరికా కలిసి ఇరాన్ యొక్క బిగ్గెస్ట్ ఆయిల్ డిపోలు ఏవైతున్నాయో ఆడ పేల్చి పడేసి ఏడుదాకా వేల్చేసిందనంటే ఒక మష్రూమ్ క్లౌడ్, అంటే ఒక న్యూక్లియర్ బాంబ్ పేలితే ఒక మష్రూమ్ క్లౌడ్ వస్తుంది చూడు, అట్లా క్రౌడ్ వచ్చిందట. ఆ ఆయిల్ డిపోలను పేలిస్తే ఇది ఏడదాకా పోయింది దీని ప్రభావం అనంటే ఆ పైప్ లైన్స్ ఉంటాయి కదా, ఆ పైప్ లైన్స్ మొత్తం ఇరాన్లో అగ్గంటుకున్నాయి. ఒక నదులలాగా మంట ప్రవహించుడు మొదలెట్టింది. నేను ఫోటో పెట్టిన, ఇగో నదులలాగా ఆ పైప్ల నుంచి పేలిపోయి ఆయిల్ మొత్తం పోతుంటే నీకు అట్లా అయింది. నీకు ఒక మష్రూమ్ క్లౌడ్ లాగా మొత్తం వచ్చిందట. ఇది నార్మల్గా కాలే. ఇరాన్ వాళ్ళు పోయి అరబ్ వాళ్ళ వాళ్ళ డిపోలను కూడా కొట్టిరు కదా, ఆయిల్ డిపోలను కొట్టిరు కదా. వీళ్ళు ఏం చేసిరు తెలుసా, ఇరాన్కి సంబంధించిన ఒక డీసాలినేషన్ ప్లాంట్ని కొట్టేసారు. డీసాలినేషన్ ప్లాంట్ అంటే ఉప్పు నీళ్లను నార్మల్ నీళ్ళుగా కన్వర్ట్ చేసి జనజీవన స్రవంతికి తాగే నీరు అందించే ఆ డీసాలినేషన్ ప్లాంట్ని లేపడేసారు. అరబోలు లేపిరా, ఇప్పుడు ఇజ్రాయిల్ అందరు కలిపి లేపిరా అన్నది పక్కకు పెడితే లేపేసారు. ఈడికి ఆగిపోయిందా గిరీష్ అని అంటే ఈడికి ఆగలే. ఇంకా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అమెరికా ఇంకా ఇజ్రాయెల్ స్పెషల్ ఫోర్సెస్ని ఇరాన్ లోపలికి పంపించే ఇంకొక ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇది ఇజ్రాయెల్ అమెరికా ఇరాన్కి సంబంధించిన వార్ ఇంకా అసలు లేదు. ఇక భారత్కి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అని అంటే చెప్పిన కదా నేను, ఉంటుంది ఎఫెక్ట్, కానీ అంత భయపడాల్సిన అవసరం లేదు. దీని రిపకర్షన్స్ ఉంటాయి. చెప్పిన కదా నేను, వీఆర్ ఎ ట్యాక్స్ పేయర్, సో ఆబ్వియస్గా ఈ ఇన్ఫ్లేషన్ అనేది మన మీద పడుతుంది. బట్ లక్కీలీ ఏందనంటే ఇరాన్తో భారత్కి మంచి సంబంధాలు ఉన్నాయి. మోడీ డిప్లొమసీ కూడా కరెక్ట్గానే పనిచేస్తున్నది. ఏదైతే ఒక షిప్ ఇరాన్ది మన మిలిటరీ ఎక్సర్సైజ్ కోసం వచ్చిందో, మన ఇండియన్ వాటర్స్ దాటంగానే అమెరికా లేపేసింది చూడు, కావాలని భారత్ని గుంజుదామని చూసింది చూడు ట్రంప్ గాడు. ఇవాళ భారత్ అలా ఇంకొక నౌక ఏదైతే ఉండే చూడు, ఆ నౌకని భారత్ తన మన ఇంట్లో డాక్ చేసి దాన్ని మనం సేఫ్ గార్డ్ చేస్తున్నాం. ఇప్పుడు ముస్లిమ్స్ అందరూ ఎవడైతే ప్రొటెస్ట్ చేస్తున్నారు కదా కమీనీ గురించి, నేను వాళ్ళని అడుగుతున్నారు అబ్బాయి, మళ్ళీ ఇప్పుడు ఏమంటారా భారత్ స్టాండ్ని? ఒక్కసారన్నా భారత్ని మెచ్చుకోనరా? కమీనీ జిందాబాద్ అని చెప్పి మాట్లాడతారు కానీ భారత్ మాతాకి జిందాబాద్ అని అనరు వీళ్ళు. పాలెస్టీన్ జిందాబాద్ అని అంటారు కానీ భారత్ మాతాకి జిందాబాద్ అని అనరు. మళ్ళీ అసదుద్దీన్ ఓవైసీ అంటాడు, మే ఉస్ బాప్ కా ఔలాదూ జిస్కా బాప్ హిందుస్థాన్ మే पैदा हुआ అని చెప్పి అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడతాడు. जब हिंदुस्तान में आपका बाप पैदा हुए और उनके औलाद आप है तो భరతమాత జిందాబాద్ అని పాలెస్టీన్ జిందాబాద్ అని అంటారు. మీరు డాట్స్ కనెక్ట్ చేసి మాట్లాడుండ్రి, వీళ్ళు ఏడదాకున్నారు అని అనేది మీకే అర్థమవుతుంది. ఇంకా హైలైట్ చెప్పాలనా, దుబాయ్లో మొత్తము పెట్టినా నేను, దుబాయ్లో మొత్తము బంగారం స్టక్ అయిపోయిందంట. బంగారం గిట్ట తక్కువ కావాలంటే ఒకసారి దుబాయ్ పోయి కొనుక్కొని రండి. మళ్ళీ వాళ్ళందరికీ చెప్తున్నా, ఎవరైతే మాట్లాడుతున్నారు కదా సపోర్ట్ చేసుకునేటోళ్ళు, ఉధర్ సే సోనా లేకే ఇధర్ आप बेच सकते हो, जिसको प्यार है ना कमीनी से और जिसको प्यार है ना పోన్రి. ఆడ 900 రూపాయలు అంట, 10 గ్రాములో 900 రూపాయలకు దొరుకుతున్నదంట. అది దుబాయ్ కరెన్సీలు ఎంత చెప్పారో కానీ మన కరెన్సీలో 900 రూపాయలు అంట. స్టాండ్ కరెక్టెడ్ విత్ మై డేటా. మళ్ళీ పోన్రి, ఆఫ్ఘనిస్తాన్లో కూడా మంచి ఎకరంల జాగా 50,000కు దొరుకుతుందట, పోయి కొనుక్కోండి. కువైత్ ఏం చేసింది తెలుసా ఫ్రెండ్స్, ఎవరెవరైతే ముస్లిమ్స్ ఉండే చూడు ఇరాన్ యొక్క బాంబులను సమర్థించి జై ఇరాన్ జై ఇరాన్ జై కమీనీ అని మాట్లాడారు కదా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని వాళ్ళందరికీ కువైత్లో నుంచి ముడిమిద్ద దండెల కొడుతుంది. మన దగ్గర పాకిస్తాన్ జిందాబాద్, పాలెస్టీన్ జిందాబాద్, నేను పాకిస్తాన్ని ప్రేమిస్తాను అనేటోళ్ళు కూడా చట్టసభలలో కూర్చుంటారు. నాకు అర్థం కాదు ఎందుకో అసలే అర్థం కాదు నాకు. ఈ వార్ ఏడికి దారి తీస్తుంది, ఎట్లా పోతుంది, ఏం పోతుంది అని అనేది అసలు నాకు అర్థమవుతుంది. భారత్ ఇరానియన్ వార్షిప్ ఏదైతే ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని డాక్ చేసి పెట్టింది. భారత్ ఆ సరిహద్దులలో నిలబడ్డది, నేను కాపాడతా అని చెప్పి నిలబడ్డది. అసలైన మజా ఏడున్నది అని చెప్పి మనం మాట్లాడితే అసలైన మజా ఇగో ఈడున్నది. ఏందనంటే ఇది యాక్చువల్గా మనం మాట్లాడుకున్నది ఏందనంటే, ఈ అమెరికా వాడు బాంబు వేసింది ఏదో న్యూక్లియర్ బాంబులు ఉన్నాయన్నది కాదు. ఈ అమెరికా వాడు బాంబు వేసింది కేవలం అలా ఇరాన్ దగ్గర పెట్రోల్ డీజిల్ ఉన్నదన్నది, ఆయిల్ ఉన్నదన్నది కాదు. ఉన్నమాట చెప్పాలనంటే తన డాలర్ అని అంటాం కదా, డాలర్ పెత్తనాన్ని ఈ బ్రిక్స్ అనే దేశాలు చెడగొడతాయని ఒక భయానికి చేసింది. అసలైన అమెరికా థ్రెట్ ఏమున్నది అని చెప్పి మాట్లాడితే దాని గురించి ఒకటి మాట్లాడతలేడు. మనం ఇలా మాట్లాడుకుందాం. टीआरपी रेटिंग्स तेल लेने जाने दो, अपने को कुछ घंटा फर्क नहीं पड़ता, अपने को कुछ फर्क पड़ता है तो अपना भारत का भविष्य. दिस इज नॉट ए वॉर और दिस इज नॉट ए कॉन्फ्लिक्ट अबाउट मिसाइल्स, बॉर्डर्स और एनी आइडियालजी. दिस ఈజ్ ప్యూర్లీ వార్ అనేది ఎక్కడున్నది మోర్ పవర్ఫుల్గా అనంటే అసలు గ్లోబల్ ట్రేడ్ని ఏ కరెన్సీ కంట్రోల్ చేస్తుంది అననే ఒక ఆశయం మీదనే కంప్లీట్గా ఈ ఇరాన్ వార్ ఏదన్నా పడ్డది. ఇప్పుడు నేను డాట్స్ కనెక్ట్ చేస్తాను. 50 సంవత్సరాల నుంచి నువ్వు దగ్గర కూడా తీసుకొని చూస్తే యుఎస్ డాలర్ అనేది పెత్తనం నడుస్తున్నది. కంప్లీట్ ఈ ఆయిల్
పెత్తనం అనేది పెట్రో డాలర్ ఆర్డర్ సిస్టంతోనే నడుస్తున్నది. అయితే ఈ కూటమిని సడన్గా అమెరికాని కాదని చైనా మధ్యలోకి దూరింది. చైనాని కొట్టాలనంటే న్యూక్లియర్ బాంబు ఉంది కదా, సో చైనా దోస్తులను కొట్టేసినాం అనుకో, ఇష్యూ క్లోజ్. చైనా వీక్ అవుతుంది అనేది ఒక ఆలోచన. బట్ చైనా కూడా చాకచక్యంగా చైనా షిప్ని స్ట్రేట్ ఆఫ్ హోర్మూజ్ ఏదైతే ఉంది చూడు అక్కడికి తీసుకొచ్చి పెట్టింది. అంటే ఇప్పుడు నువ్వు ఎనీ అటాక్ ఆన్ దట్ చైనా షిప్, చైనా డైరెక్ట్గా రంగంలోకి దిగుతుంది అని ఒక మెసేజ్ ఇచ్చింది చైనా. బట్ నేను మీకు 100% చెప్తున్నా, 100 అయినా 106 అయినా ట్రంప్ గాని జిగర్లో చటాక్ దమ్ములేదు. వాడు ఎట్టి పరిస్థితులలో కూడా ఈ చైనా షిప్ను కొట్టడు, ఇజ్రాయెల్ కూడా కొట్టదు. అండ్ కొట్టినా బై ఛాన్స్లా వేరోడు ఎవడో కొట్టిపించినా చైనా వార్లో దిగదు. చైనా కేవలం పిల్లకాకి ధమ్కీలు ఇస్తుంది. నేను భవిష్యవాణి చెప్పే ప్రయత్నం చేస్తున్నా. అయితే ఈ చైనాతో అమెరికాకి ఏం పంచాయతీ అని అంటే నేను వెనకటి కూడా చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా. చైనా ఏం చేసిందని అంటే సుమారు 760 నుంచి 800 బిలియన్ అమెరికన్ ట్రెజరీ బాండ్స్ తన గుప్పిట్లో పెట్టుకుంది, తన గూట్లో పెట్టుకుంది. అగర్ మనం ఈ బాండ్స్ రూపంలో ట్రెజరీ బాండ్స్ రూపంలో చూసి చైనాని అగర్ మనం మానిటర్ చేస్తే సెకండ్ లార్జెస్ట్ ఫారిన్ హోల్డర్ ఎవరి దగ్గర ఉన్నది ఆఫ్టర్ జపాన్ తర్వాత అని అంటే అది చైనా. ఇది చాలా కీ పాయింట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ కీ పాయింట్ ఏం చేస్తుంది అని అంటే ఇప్పుడు చైనా ఈ 760 to 800 బిలియన్స్ ఏదైతే ఉన్నదో దీన్ని లిక్విడేట్ చేసే ప్రయత్నం చేస్తుంది. లిక్విడేట్ చేస్తే అప్పుడు కొంచెం ఇష్యూ అవుతుంది కదా. అయితే చైనా ఏం చేసిందని అంటే ఎప్పటికైనా నాకు ఈ అమెరికాతో పంచాయతీ జరుగుతుంది కాబట్టి అని చెప్పి ఇవాళ 760 to 800 బిలియన్ డాలర్స్ ఉన్నాయి. బట్ వెనకటికి ఎంత ఉండే 2013 ప్రాంతంలో 1.3 ట్రిలియన్ US ట్రెజరీ బాండ్స్లలో చైనా ఇన్వెస్ట్ చేసి కూర్చుని ఉండే. దాన్ని క్రమక్రమంగా ఇవాళ 760 నుంచి 800 డాలర్లకు బిలియన్ డాలర్లకు తీసుకొని వచ్చింది 1.3 ట్రిలియన్ నుంచి. అంటే అమెరికా మీద డాలర్ మీద కరెక్ట్గా చెప్తే డిపెండెన్సీ తగ్గించుకుంటూ వచ్చింది. దిస్ ఇస్ అబ్సల్యూట్ డేటా. సో ఇప్పుడు 1973 ఆయిల్ క్రైసిస్ ఇట్లా తీసుకొని చూస్తే వెనకటికి మనము అమెరికా పెద్దన్న పాత్ర పోషించి ముస్లిం కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఎక్కడైతే గల్ఫ్లో ఆయిల్ దొరుకుతుందో సౌదీ అరేబియాతో స్ట్రాటజిక్ అగ్రిమెంట్ చేసుకుంది అమెరికా. ఏమనంటే మనము ఈ ఆయిల్ని మొత్తము గ్లోబల్గా ప్రైస్ చేద్దాము, గ్లోబల్ లెవెల్కి తీసుకుపోదాము, అండ్ ఎవడు కొన్నా ఎవడు అమ్మినా అది కంప్లీట్గా US డాలర్లలో అమ్ముదాము కొందాము. తద్వారా నేను మీకు ఏం చేస్తానంటే నేను మీకు కవచమై నిలబడతా, నేను నా మిలిటరీ ప్రొటెక్షన్ ఇస్తా, ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తా, కానీ ట్రేడ్ మొత్తము డాలర్లలో జరగాల అని చెప్పగానే ఇదేదో మంచిగా ఉంది కదా, పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికా నాకు మిలిటరీ సపోర్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తానంటే నేను ఎందుకు చేయొద్దు అని చెప్పి ఈ దేశాలన్నీ అగ్రిమెంట్ రాసినాయి, స్ట్రాటజిక్ అగ్రిమెంట్. ఇది ఒక పవర్ఫుల్ లూప్ క్రియేట్ అయింది, డాలర్ పెత్తనం నడుచుడు మొదలైంది. సో ప్రతిసారి నీకు డాలర్ ఆయిల్ కొనాలంటే నీకు డాలర్ కావాలి. సో వీడేం చేసిండు అమెరికా వాడు, అరే ఖచ్చితంగా ఇక నాకు డాలర్కి ఇక తిరుగులేదు, అసలు బంగారం ఎంత విలువ ఉన్నదో నేను డాలర్ ఎందుకు ప్రింట్ చేయాలా, ఇట్లాంటి బ్యాలెన్సింగ్ యాక్ట్ నేను ఎందుకు చేసుకోవాలా, నేను గుద్దిపడేస్తా, నోట్లు ప్రింట్ చేసుకుంటా పోతా అని చెప్పి కొట్టుడు మొదలెట్టేసిండ్రు. సో కంట్రీస్ ఎవరెవరైతే డాలర్లు యూజ్ చేసిర్రో వాళ్ళు ఏం చేసుడు మొదలెట్టిండ్రు, అమెరికన్ యొక్క ట్రెజరీ బాండ్లు కొనుడు మొదలెట్టిండ్రు. అమెరికాకు దీనివల్ల లాభం ఏముండే అని అంటే అలా ఫిజికల్ ఫైనాన్స్ డెఫిషియట్స్ ఏవేవైతే ఉంటుండే చూడు, ఆర్థిక సంక్షోభం ఏదైతే ఉంటుండే చూడు, ఫిజికల్ డెఫిషియట్స్ ఏదైతే ఉంటుండే చూడు, అవి చీప్ అయిపోయింది. ఎందుకంటే డాలర్ గుద్దుకుంటూ వెళ్ళిపోయారు కదా. ఇవాళ 58% ఆఫ్ ది గ్లోబల్ ఫారిన్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయి చూడు ఫ్రెండ్స్, అవి డాలర్లలో ఉన్నాయంటే మీరు నమ్ముతారా? ఇప్పటికీ 80 to 85% ఆయిల్ ట్రేడ్ అనేది US డాలర్లలోనే జరుగుతుంది. యుఎస్ ట్రెజరీ మార్కెటు ఈ రకంగా అంచనా వేస్తే $27 ట్రిలియన్. ఇదే అమెరికా యొక్క ఫౌండేషన్ ఎకనామిక్ పవర్. మీకు అర్థమైంది అనుకుంటా ఇక్కడ దాకా. ఇక్కడ ఏమైందనంటే చైనా నేను డాలర్లు ఎందుకు పనిచేయాలా అని అనే ఆశయం మొదలైంది వాడికి. వాడేం చేసిండు, సడన్గా ఈ లార్జ్ అమౌంట్ ఆఫ్ ట్రెజరీస్ని ఇప్పుడు ఏం చేసిండు, నేను అమ్మి పడదొప్తా అని చెప్పి డిసైడ్ అయిపోయింది. US ట్రెజరీ మార్కెట్ 27 ట్రిలియన్ ఉన్నది, నేను కాదని అంటలే. ఫెడరల్ రిజర్వ్ బాండ్స్ అవసరం ఉన్నప్పుడే తీసుకుంటాను, నేను కాదని అంటలే. అదర్ బయర్స్ ఇప్పుడు దీన్ని ఫండ్ చేయాలంటే ఎడికేం చేస్తారు, సడన్గా ఇప్పుడు లిక్విడేట్ చేస్తానంటే పెన్షన్ ఫండ్లు, బ్యాంకులు, లేకపోతే ఆలీసు వాళ్ళ దగ్గరికైనా తీసుకొని చేయాలి. ఇప్పుడు చైనా ఫర్ ఎగ్జాంపుల్ $200 బిలియన్ లేదా $500 బిలియన్ $300 బిలియన్ చేస్తే వాళ్ళు దీన్ని అబ్జర్వ్ చేయాలి కదా. అబ్జర్వ్ చేయాలన్నప్పుడు ఏమవుతుంది అంటే నీకు అప్పుడు ఏమవుతుంది అంటే నీ ఉత్పత్తులు ఆర్ ఈల్డ్స్ ఏవైతే ఉంటాయో చూడు నీకు ఇంక్రీజ్ అయినట్టు అనిపిస్తాయి. మేబీ మార్జినల్ సింగిల్ డిజిట్లలో 5 to 7%. ఓవర్ నైట్ స్పైకులు నీకు కనిపిస్తాయి. కాకపోతే తర్వాత అన్లైక్ సినారియోస్, అన్యూజువల్ నార్మ్స్ క్రియేట్ అయితే గ్లోబల్ క్రైసిస్ డిక్లేర్ అవుతాయి. చైనా ఏం చేసిందంటే చాకచక్యంగా చైనా, ఇరాన్ అదే రోజు నేను బాంబు వేస్తా, నేను కొడుతా, నేను చంపుతా. అరే 86 సంవత్సరాల ముసలోని చంపిన తర్వాత ట్రంప్ గడికి ఏమొస్తుంది రా? ఒక మాట ఆలోచించుడు మీరు.
ఎట్లనైనా ఇంకో 4 సంవత్సరాలు అయితే చచ్చిపోతుండే కదా, పర్మనెంట్ ఎవడు ఉండడు కదా భూమి మీద. ఎందుకు కొట్టిండు అని అంటే అదే రోజు ఎందుకు కొట్టిండు, పొద్దుననే ఎందుకు కొట్టిండు, 8:30కే దిన్ దహాడే కొట్టి పడేసిండు. జనరల్కి ఇట్లాంటి ఆపరేషన్లు రాత్రి అయితే ఎందుకు కొట్టేసిండు రాబాయ్ అని చెప్పి మాట్లాడితే 25 సంవత్సరాల స్ట్రాటజిక్ కోఆపరేషన్ ట్రీటీ సైన్ చేసేది ఉండే చైనా ఇంకా ఇరాన్. ఆ రోజు అప్పుడే జరుగుతున్నది అది. ఈ అగ్రిమెంట్ 2021లో చేసుకొని సుమారు $400 బిలియన్ ప్యానల్ ఇన్వెస్ట్మెంట్ వీళ్ళు సంతకం చేసుకునే రోజు. చైనా ఏమన్నది, బ్రదర్ నీ 1.2 నుంచి 1.4 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ ఏదైతే ఉంటుందో చూడు పర్ డే, మళ్ళీ ఇది 1.2 to 1.4 మిలియన్ బ్యారెల్స్ పర్ డే నేను కొంటా ఇరానియన్ ఆయిల్ అని చెప్పారు. 70 అగర్ దీన్ని మనము మ్యాచ్ చేస్తే పర్సంటేజ్లా 70 to 80% ఆఫ్ ది ఇరాన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయి చూడు ఈ 1.2 to 1.4 మిలియన్ బ్యారెల్స్ పర్ డేకి ఈక్వల్ అవుతుంది. అంటే 70 to 80% ఎవడు కొంటున్నాడు, చైనా కొంటున్నాడు. ఇటు డిస్కౌంటెడ్ కొంటున్నాడు, పర్ బ్యారెల్ $10 to $15 డిస్కౌంటెడ్ ప్రైస్తో కొంటున్నాడు. అంటే చైనాకి ఇది లాభం కదా. అయితే అమెరికా ఏం చేసింది, ఇరాన్ మీద శాంక్షన్స్ పెట్టింది. సో చైనా వాడు దీని అడ్వాంటేజ్ తీసుకొని ఏం చేసిండు, ఇవన్నీ షిప్పింగ్ అంతా నువ్వు నా కరెన్సీలో చెయ్యి అని చెప్పిండు. అంటే మెల్లగా $non పేమెంట్ల సైడ్ వెళ్ళిపోయిండు. బార్టర్ సిస్టమ్ తీసుకొని వచ్చిండు. డాలర్ పెత్తనం ఏంది రాబాయ్ అని చెప్పి బార్టర్ సిస్టమ్ తీసుకొని వచ్చిండు. దాని తర్వాత ఈ అమెరికా పెత్తనం ఏంది అని చెప్పి బ్రాజిల్, రష్యా, ఇండియా, చైనా ఇంకా సౌత్ ఆఫ్రికా కలిపి బ్రిక్స్ తయారు చేసి ఇప్పుడు దాన్ని ఇంక్లూడ్ చేసినాయి. ఇంక్లూడ్లో ఏమేమి చేసినాయి, ఇరాన్, యుఏఈ, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా వీళ్ళందరినీ తీసుకొని వచ్చి బ్రిక్స్లో పెట్టారు. మళ్ళీ ఇప్పుడు ఈ అన్ని దేశాలు ఎగ్జిస్టింగ్ బ్రిక్స్ అండ్ దాని తర్వాత ఇంక్లూజన్ ఆఫ్ దిస్ కంట్రీస్ వెదర్ ఇట్ మేబీ ఇరాన్, యుఏఈ, ఈజిప్ట్, ఇథియోపియా అండ్ ఇండోనేషియా ఇవన్నీ కలిపితే ఏమైంది, సుమారు 37% ఆఫ్ ది గ్లోబల్ జీడిపి అయింది. పర్చేస్ పవర్ ప్యారిటీ అని అంటాం కదా మనం, మొన్న పుతిన్ గారు కూడా మాట్లాడినారు. సో ఈ అన్ని దేశాలు కలిపితే ఏమైంది అంటే 37% ఆఫ్ ది గ్లోబల్ జీడిపి. అసలైన మజా ఇటే ఉన్నది కదా. అంటే 45% ఆఫ్ ది గ్లోబల్ పాపులేషన్ కంప్రైజింగ్ ఆఫ్ 37% ఆఫ్ ది గ్లోబల్ జీడిపి ఇప్పుడు ఏమనుకుంటుంది, నాకు డాలర్ వద్దు, నేను డాలర్ వాడా, ఆడపెత్తనం ఏంది అని చెప్పి మాట్లాడుతున్నారు. అండ్ ప్లస్ ఈ దేశాలు మేజర్ ఎనర్జీ ప్రొడ్యూసర్లు, కన్జ్యూమర్లు కూడా. మీకు అర్థమవుతుంది కదా, ఇక్కడ బ్రిక్స్ అనేది నాటో అలయన్స్ కాదు. ఇప్పుడు ఎవరికి మండుతుంది బగబగా, యూరోప్ వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా, ఈ ఫాల్తుగాంతో చేతులు కలిపి ఎన్ని రోజులు పోవాలి మనం కూడా బ్రిక్స్లో జాయిన్ అయితే ఎట్లా, ఆ భయం కూడా చుట్టుకున్నది. మళ్ళీ దీన్ని కౌంటర్ బ్యాలెన్స్ చేయాలి కదా. సడన్గా ఈ ట్రీటీ సంతకం అవుతున్నప్పుడు ఆడ చైనీస్ అఫీషియల్స్ కూడా ఉన్నప్పుడు ఇటు బాంబు వేసి పడేసాడు. సో బ్రిక్స్ యొక్క మెయిన్ లక్ష్యం ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ఇక్కడ మోడీ గారి చాకచక్యానికి నేను సపోర్ట్ కొడతా. మంచి అయితే మంచే, కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్ళు పోసుకుందాం. సో ఈ వెస్టర్న్ సిస్టమ్ మీద ఆధారపడే తత్వం అనేది తీసేసిండు. సో ఇప్పుడు ఎవడో వచ్చి నేను 30 రోజుల టైం ఇచ్చిన భారత్కి నేను ఆయిల్ కొననీకేనంటే నాకు వస్తుంది ఇక మళ్ళీ మంచి మాటలు వస్తాయి. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా మోటా CIPS అని చెప్పి చైనా ఒకటి ఫామ్ చేసింది. అంటే చైనీస్ క్రాస్ బార్డర్ ఇంటర్ బ్యాంక్ పేమెంట్ సిస్టమ్ అని చెప్పింది. ఇది దేనికి కౌంటర్ చేయనికే, స్విఫ్ట్ అని. ఫస్ట్ యూక్రెయిన్ వార్ జరగగానే ఈ స్విఫ్ట్ మీద శాంక్షన్స్ పెట్టింది. ఒకసారి మీరు గూగుల్ చేసి చూసుకోరు స్విఫ్ట్ అంటే. ఇప్పటికీ స్విఫ్ట్ డామినేట్ అయి ఉన్నది, నేను కాదని అంటలే. దానికి సుమారు 11,000+ బ్యాంకులు కనెక్ట్ అయ్యి ఉన్నాయి, నేను కావని అంటలే. ఇప్పటికీ బిలియన్ పేమెంట్స్ అలానే జరుగుతున్నాయి, నేను కాదని అంటలేను. కాకపోతే ఈ బ్రిక్స్ వచ్చేసి CIPS ఆల్రెడీ చైనీస్ తీసుకొని వచ్చింది. దాంతో వీళ్ళు ఏమనుకున్నారు, స్విఫ్ట్కి చెక్ పెడదామని చెప్పి చూసింది. అయితే ఎవడైతే ఆయిల్ కరెన్సీని మానిటర్ చేస్తాడో వాడు లార్జెస్ట్ కమోడిటీ ఏంది, ఇప్పుడు ఆయిలే లార్జెస్ట్ కమోడిటీ. వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు బ్రిక్స్లో ఉన్న వాళ్ళు, భారత్, రష్యా, చైనా వీళ్ళందరూ వాళ్ళు యువాన్లో చేస్తా అంటారు, చైనీస్ కరెన్సీలో, రూపీస్లలో చేస్తా అంటారు, దిరమ్స్లో చేస్తా అంటారు. అంటే ఇది డైరెక్ట్ ఎఫెక్ట్ ఎవడ పడుతుంది, డాలర్కి పడుతుంది. హిస్టారికల్గా ఏమైపోతుంది, డాలర్ పతనం అవుతూ ఉంటుంది. బ్రిటిష్ పౌండ్ కూడా ఒకటేసారి వాళ్ళే అంచలంచలుగా పడ్డది. 1914 నుంచి మొదలెడితే 1945 కిందాక మెల్లమెల్లగా డిప్లీట్ అవుతూ వచ్చింది. చైనా ఇప్పుడు అమెరికా ఈ డాలర్ సిస్టమ్ని ఎందుకు ప్రొటెక్ట్ చేద్దామని అనుకుంటుంది అని అంటే, నీకు ట్రెజరీ బాండ్స్ వచ్చినాయి అనుకో, నువ్వు ఏడికైనా అప్పు తెచ్చుకోవచ్చు చాలా చీప్గా, చౌకగా. నువ్వు ట్రేడ్ డెఫిషియట్స్ ఏవైతే ఫైనాన్షియల్ డెఫిషియట్స్ ఉన్నాయో అవి నేను కంట్రోల్ చేసుకోవచ్చు. నీకు ఫండ్స్ వచ్చే ఫైనాన్స్ డెఫిషియట్ కంట్రోలే. సో నువ్వు గ్లోబల్ మిలిటరీ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో చూడు, ఆడ లీడర్ అవుతావు నువ్వు. ఎందుకంటే నీకు ఫండ్ ఉన్నది. జియో పొలిటికల్ సినారియోలో ఒక స్ట్రాటజీ డిప్లాయ్ చేస్తున్నావు. అండ్ మోర్ ఓవర్ నీకు ఓపెన్ ఎనర్జీ మార్కెట్లలో చాలా కఠినమైన పట్టు ఉన్నది. నీకు ఈ పట్టు నీ మిలిటరీ, నీ ఫైనాన్షియల్ మార్కెట్స్, నీ గ్లోబల్ టెక్నాలజీ, నీ గ్లోబల్ మిలిటరీ
నీ ఆర్థిక సుపీరియారిటీ ఇదంతా ఏం చేస్తుంది అని అంటే ఆయిల్ మార్కెట్ మీద డామినేటింగ్ చర్య అమెరికాకి ఇస్తుంది. అప్పుడు ఏమైపోతుంది నీకు కంప్లీట్గా నువ్వు డాలర్ మీదనే ఆధారపడతావు. సో ఎవ్రీ సెటిల్మెంట్ విల్ బి మేడ్ విత్ డాలర్. ఈ డాలర్ ఎప్పుడైతే చేడ్చాడు అవుతుంది చూడు, వాడు అమెరికా అటాక్ చేస్తూ వస్తుంది. వెదర్ యూ సద్దాం హుసేన్ కూడా ఇదే మాట్లాడాడు కదా వెనకటి, డాలర్ అనా బొంగ, ఏమై సద్దాం హుసేన్. సో ఈ డాలర్ స్టెబిలిటీ కోసమే రీజనల్ స్టెబిలిటీ, పీస్ స్టెబిలిటీ అని చెప్పి అమెరికా మాట్లాడుతూ ఉంటుంది. దాని తప్ప ఇంకేం లేదు ఆడ. సో ఈ గ్లోబల్ కంటెస్ట్ ఏదైతే ఉన్నదో ఇది ఒక పెద్ద వార్ కాదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే డాలర్ యొక్క పెత్తనం కోసమే. అందుకే నువ్వు రష్యా దగ్గర కొనకని మనంటే ఎందుకు పడుతున్నాడు, నరేటివ్ వార్ నడుపుతున్నాడు. ఈ సిగ్గు తప్పిన కాంగ్రెస్ వల్ల తీసుకొని నడుపుతున్నారు. రష్యాకి మనం ఇలా డాలర్లలో పే చేస్తున్నాం, మళ్ళీ రూబల్లో పే చేస్తున్నాం. రష్యా వాడు మనకు కొనేటప్పుడు ఏం చేస్తున్నాడు, రూపీస్లో పే చేస్తున్నాడు. సో బార్టర్ సిస్టమ్, డాలర్ని ఏం చేసినాం, మూతి మీద దాన్ని. అది అందుకే ఏమంటుంది, నీకు 30 రోజులు టైం ఇస్తున్నాడు, పీక్తావా మాది పీక్తావా అన్నది ఇలా కథ. సో ఒక సైడ్ ఏమో నీకు ఈ దేశాలు కనబడుతున్నాయి, ఫైనాన్షియల్ ఆర్కిటెక్చర్ తయారు చేసే దేశాలు కనబడుతున్నాయి. ఇంకో సైడ్ ఏమో నీకు డాలర్ సిస్టమ్, అమెరికన్ యొక్క స్విఫ్ట్ ట్రెజరీస్ కనబడుతుంటాయి. తద్వారా వీడేం చేస్తాడు, ఐఎంఎఫ్ మీద ఇంకా వరల్డ్ బ్యాంక్ మీద ఒక ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడైతే ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంకు ఇన్ఫ్లుయెన్స్ స్టార్ట్ అవుతుందో ఖచ్చితంగా గ్లోబల్ ఇన్వెస్టర్ మీద దీనికి ఇంపాక్ట్ ఉంటుందా? గ్లోబల్ ఇంపాక్ట్ మీద ఇన్వెస్టర్ల ఇంపాక్ట్ ఉంటే జియో పొలిటికల్ అన్సర్టనిటీ అవుతుందా? ఎందుకంటే పెట్టుబడి పెట్టకపోయేసరికి ఉద్యోగం ఇండైరెక్ట్ అండ్ డైరెక్ట్ ఉద్యోగాల మీద ఇది ఎఫెక్ట్ పడుతుంది. ఇది ఎఫెక్ట్ పడంగానే ఏమవుతుంది, అగో చూసినావా దెర్ ఈజ్ నో ఫారెన్ పాలసీ ఆఫ్ మోదీ సర్కార్ అని చెప్పి మనం మాట్లాడుతాం. అందుకే అప్పుడు ఏం చేస్తారు అందరూ, అరే ఈ వద్దురా ఈ ఆయిల్ కూడా బాంబే ఎత్తున్నారు, అదే అన్నిటికంటే సేఫ్ మార్కెట్ ఏంద్రా అని గోల్డ్ అని అంటారు, గోల్డ్ కురుకుతారు. అరే ఏమున్నా కానీ మళ్ళీ బాంబే వేసి వాందిక్కే తిప్పుకుంటున్నారా అని యుఎస్ ట్రెజరీస్ వైపు చూస్తారు, మళ్ళీ ట్రెజరీ బాండ్ల సైడ్. తద్వారా ఎనర్జీ కమోడిటీసు ఇప్పుడు ఇంకా హైలైట్, క్రిప్టో కరెన్సీల మీద కూడా పంచాయతీ మొదలైంది కదా, దాన్ని కూడా మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాలి కదా. సో ఇప్పుడు ఏదైతే గోల్డ్ రేట్ తగ్గిపోతుంది, ముందున్నది ముసళ్ళ పండుగ, అంతగానం ఎఫెక్ట్ కాదు ఫ్రెండ్స్, కాదు. సో 30% రాత్రి చేంజ్ అవుతుంది అని అనేది మూర్ఖత్వం. 50% 70% మూర్ఖత్వం. ఎఫెక్ట్ ఉంటుంది బట్ సిస్టమిక్ ఉంటుంది, మరీ అంత డైనమిక్ ఉండదు. సో నీ ఎమర్జింగ్ ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయన్నది చూసుకోవాలా. ఇది భయం ఎవడికి, అమెరికాకి, బ్రిక్స్ మీద. అందుకే ఆడికి పంచాయతీ, ఈడ రీజనల్ పేమెంట్స్ పెట్టుకొని పెద్దగా అయిపోతారు బ్రిక్స్ వాళ్ళు, అందరినీ కలుపుకొని పోతారు అని చెప్పి ఉన్నమాట చెప్పాలనంటే అండ్ డాలర్ పెత్తనం ఏడా నాశనం అవుతుందో అని చెప్పి అని భయం తప్ప ఇంకా ఆడ మిగతా అదేం లేదు ఆడ. ఇప్పుడు ఫైనల్ టేక్ అవే ఏమున్నది గిరీష్ అని చెప్పి మాట్లాడితే ఫ్యూచర్ గ్లోబల్ సిస్టమ్లో ఏమున్నది అంటే డాలర్ డామినెంట్ ఉందా, 100% డామినెంట్ ఉన్నది. మళ్ళీ చైనీస్ కరెన్సీ, యువాన్, ఇండియన్ కరెన్సీ ఇవేమైనా రీజనల్గా గ్రో అవుతున్నాయా? ఎస్, గ్రో అవుతున్నాయి. పేమెంట్ సిస్టమ్ కంప్లీట్గా కోఎగ్జిస్ట్ అవుతుందా అని అంటే డాలర్ కొలాప్స్ కాదు, పేమెంట్ సిస్టమ్ అని అనేది మన దేశాలది వాళ్ళ దేశాలది కొంచెం స్టార్ట్ అవ్వడం మొదలైతాయి. చైనా కూడా మాట్లాడింది, భారత్ ఇంకా చైనా కొట్లాట కంటే ఎక్కువ అభివృద్ధి మీద ఆలోచించాలా, సంక్షేమం మీద ఆలోచించాలా, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే మన బిజినెస్ మీద ఆలోచించాలా అని చెప్పారు. సో 21st సెంచరీ యొక్క బిగ్గెస్ట్ వార్ ఏంది అని అంటే అది మిసైళ్లతో కొట్లాడతలేరు, కేవలం డాలర్ పెత్తనం కోసం కొట్లాడుతారు. సో ఫ్యూచర్ వార్ ఏ రకంగా ఉంటుంది అనేది ట్రంప్ మనకు అందరికీ కళ్ళకద్దినట్టు క్లియర్ కట్గా చెప్పిండు. ఏంది తెలుసా, ఫ్యూచర్ వార్ మొత్తము కరెన్సీల మీద జరుగుతుంది, ఎనర్జీ సెక్టార్, ఎనర్జీ కాంట్రాక్ట్స్ మీద జరుగుతుంది. ఎందుకంటే నాకు ఆయిల్ కావాలా, నేను మొత్తం ఆయిల్ తీసుకుంటా, తద్వారా నీ పేమెంట్ కాంట్రాక్ట్స్ మీద జరుగుతుంది. అండ్ దీస్ ఆర్ ది కంట్రోల్స్ అండ్ దీస్ ఆర్ ది లీవర్స్ విచ్ కంట్రోల్ ద వరల్డ్స్ ఎకానమీ. మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటా ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.